అందరికీ నమస్తే అండి. నేను మీ నాసర్ శంకర్, సింగపురం పంచాయతీ, శ్రీకాకుళం రూరల్ జనసేన. విషయానికి వస్తే నిజానికి ఇక్కడి నుంచి మన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రధానంగా ఉన్న రెండు పార్టీలు, అవతల టీడీపీ, యువతల వైఎస్ఆర్సీపీ, రెండు పార్టీల అభ్యర్థుల గురించి పూర్తి స్థాయిలో ఎవరు ఏంటి అనేది నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎవరికి ఓటేయాలని మీరు నిర్ణయించుకోండి. మొదట ధర్మం ప్రసాద్ గారి గురించి చెప్తాను. సీనియర్ లీడర్ కాబట్టి, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ ఆయన గురించి పూర్తిగా మీకు చెప్తాను. ఫస్ట్ వీడియోలో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే ఆయనకు ఓటేయండి. ఓటేసి ఆయన గెలిపించి మళ్ళీ అసెంబ్లీకి పంపించండి. ఓకేనా? ఆ తర్వాత గొండు శంకర్ గారి గురించి చెప్తాను. ఆయన చేసింది ఏంటి, ఆయన ఇప్పటి వరకు ఏ పదవులు చేశారో, ఆయన చెయ్యాలనుకుంటున్నది ఏంటి, ఆయన అనుకుంటే చేయగలడా అనేది నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. సైకిల్ గుర్తుకు వేస్తారా, ఫ్యాన్కి వేస్తారా అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అక్కడికి. ఇప్పుడు ధర్మప్రసాద్ గారి గురించి మాట్లాడుకుంటే, దగ్గర నాకు తెలిసి 1989 అనుకుంటా. ఒక్క నిమిషం, సబ్జెక్టు కరెక్షన్. ఒక్క నిమిషం. 1989 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నిజంగా అనుకున్నట్టుగైతే, ధర్మం ప్రసాద్ గారు 1989 నుంచి రాజకీయాల్లో ఉన్నారండి. ఆయన నిజంగా అనుకున్నట్టుగైతే ఈ జిల్లాలో వలసలు ఆపే కార్యక్రమం ఎప్పుడో చేసిందుడు. ఈ జిల్లాలో ఉన్నోడికి ఈ జిల్లాలోనూ ఉపాధి కల్పించే విధంగా ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, యూటిలైజ్ చేసి ఇక్కడ ఉన్నోడికి ఇక్కడే ఉపాధి కల్పించుందరు. అలాగే ఈ జిల్లాని కోస్టల్ కారిడార్ డెవలప్ చేసి 100% ఫిషరీస్ అటు గుజరాత్ లేదా అదర్ కంట్రీస్ వెళ్ళి పనిచేయాల్సిన పని లేకుండా ఇక్కడున్న ఫిషర్మ్యాన్స్ ఇక్కడే వర్క్ చేసుకుంటూ, ఇక్కడ ఈ స్టేట్కి ఎకానమీ గ్రో చేస్తూ, ఇక్కడ సంపాదించుకుంటూ పైకి వచ్చే విధంగా చేసి ఉండేవాడు. కానీ ఆయన చేయలేదు. అంటే ఆయన చేతిలో 2 టర్మ్లు, ఐ థింక్ నాకు తెలిసి 2 టర్మ్లు రెవెన్యూ మినిస్ట్రీ ఉంది. 2 టర్మ్లు రెవెన్యూ మినిస్ట్రీగా చేసిన ఆయన ఇప్పటికీ కూడా ఆయన ఈ జిల్లాకి ఏం చేశారు? ఏమంటే అలా రిజర్వేర్లు తెచ్చాం, లేదు తెచ్చామంటే అవ్వదండి. అంతెందుకంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోలేకపోయినారు? సీనియర్ నాయకులు కదా, రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కదా. అది ఒక్కటి వచ్చి ఉంటే, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఒక్కటి వచ్చి ఉంటే, అవతల గోదావరి, కృష్ణ అటు యువతల ఇచ్చాపురం వరకు అన్ని నదులను కలుపుకుంటూ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తూ సాగునీళ్ళు, త్రాగునీళ్ళు 2 అందించేవాళ్ళు కదా. ఈ ప్రాజెక్ట్ని ఎందుకని పూర్తి చేయలేదు? దీనికోసం ఎందుకని ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడలేదు? నాకు తెలిసి, నేను రాజకీయాలు అంటే నేను పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ అంటే అవగాహన చేసుకోవడం మొదలెట్టింది 2019 ఎలక్షన్స్ తర్వాత నుంచి. నాకు తెలిసినంత వరకు అసెంబ్లీలో ఎప్పుడు కూడాను ధర్మం ప్రసాద్ గారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం కానీ, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఆగటం కోసం కానీ, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న యువతకి ఇక్కడే ఉపాధి కల్పించాలని కానీ ఎప్పుడు ఆయన మాట్లాడిందే లేదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఆలోచించుకోండి, మీరు ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారు? ఆయన 2 టర్మ్ల మినిస్ట్రీగా ఉన్నప్పటికీ, రెవెన్యూ మినిస్ట్రీగా ఉన్నప్పటికీ ఆయన ఏటి చేయలేకపోయినారు. ఓపెన్గా చెప్తున్నా, ఆయన ఏటి చేయలేకపోయినారు. నిజంగా ఆయన తలుచుకుంటే ఈ జిల్లాలో చాలామందికి ఉపాధి దొరికేది. ఈ జిల్లానే అభివృద్ధి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడా లేనిదే మన జిల్లాకు స్పెషల్ ఉంది. ఏంటో తెలుసా? మన శ్రీకాకుళం టౌన్కి ఉంది. వాటికంటే ఏంటంటే, శ్రీకాకుళం నడి బొడ్డు నుంచి నాగావళి నది వెళ్తుంది. అవతల గట్టు యువతల గట్టు కొంచెం డెవలప్ చేయగలిగితే ఇక్కడే ఐటీ పార్క్ పెట్టుకోవచ్చు కదా ఈ జిల్లాలో. ఎందుకు వైజాగ్లో పెట్టాలి ఐటీ టవర్స్ పోయి? లేకపోతే ఇంకో దగ్గర ఎందుకు పెట్టాలి? ఇదే శ్రీకాకుళం జిల్లాలో పెట్టచ్చు కదా ఐటీ టవర్స్ పెట్టి, ఇక్కడే ఉపాధి కల్పించవచ్చు కదా.
బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పని చేస్తే మన జిల్లా గొప్ప కదా. మన మన జిల్లా నుంచి ఎంతమంది బీటెక్ చేసి బయటకు వస్తున్నారు. అందులో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉపాధి దొరుకుతుంది కదా. సొంత ఊర్లో ఉండే ఫ్యామిలీకి దగ్గరగా ఉండి వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ చాలా ప్లస్ అవుతుంది కదా. ఇది ఎందుకనేసి మీరు మొదలెట్టలేకపోయినారు. కష్టంగానే ఉంటుంది, మీరు చేయాలని కూడా చేయొచ్చు. మీకు కావాల్సింది ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు ఏవి అడ్డం రావు. అదే ప్రజలకు ఉపయోగపడేది చేయాలంటే మాత్రం అడ్డాలు వచ్చేస్తాయి. రాజకీయ నాయకులకి చాలా మైనస్ పాయింట్లు కనిపించేస్తాయి. అయితే ధర్మాన ప్రసాద్ గారు సీనియర్ నాయకులు అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు 2019 నుంచి 2024 వరకు ఆయన చేసింది ఏటీ లేదు. సో నాకు అడిగితే ఆయనకి నేను ఓటేయమని అయితే నేను సజెస్ట్ చేయను. ఇంకా నెక్స్ట్ గుండు శంకర్ గారి విషయానికి వస్తే, గుండు శంకర్ ఆయన ఎంపీటీసీగా 2014 వరకు ఎంపీటీసీగా కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత 2020 తర్వాత ఆయన సర్పంచ్గా నామినేషన్ వేయటం, 2022లో ఎలక్షన్స్ జరగటం, ఆయన సర్పంచ్గా ఎన్నిక అవ్వటం. ఆ తర్వాత ఆయన జిల్లా సర్పంచ్ల అధ్యక్షుడిగా పదవి స్వీకరణ చేయటం. అలాగే ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో అణువు తిరుగుతూ ప్రతి ఇష్యూని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుంటూ ఎవరికైనా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఆయన రెస్పాండ్ అవుతూ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ తిరుగున్నాడు. ఆపరేషన్స్ కూడా చేయించిన రోజులు ఉన్నాయి చాలామందికి. అంటే చాలామంది తెలియదు ఏ విధంగా ఏ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలనేది కూడా తెలియదు. మన శ్రీకాకుళంలో టౌన్లో ఉన్న వాళ్ళకి, రూరల్ ఏరియా ఎక్కువ కదా మనకి, రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి అంతగా అవగాహన ఉండదు. ఆయన చేసిన చారిటీస్ కానీ, లేకపోతే ఆయన ఓపెన్గా ఒకటి చెప్తాను చూడండి అబ్బా, గుండు శంకర్ గారి గురించి. ఆయన నమ్మాడంటే, ఒక మాట ఇచ్చాడంటే 100% మాట మీద నిలబడతాడు. 600 అయినా ఆయనకున్న ఆస్తి లేకపోతే ఇల్లు అమ్మైనా సరే ఆ మాటను నిలబెట్టుకోవడానికి చూస్తాడు. అదేగాక యంగ్స్టర్, నేను దగ్గర నుంచి చూశాను ఆయనని. అంతెందుకని నేను ఆయన కొట్లాడినాం కూడా ఒక ఇష్యూ మీద. తర్వాత ఇష్యూ రెక్టిఫై అవ్వటం, ఆ తర్వాత మళ్ళా నార్మల్ అయిపోవడం అంతా జరిగింది. బట్ ఆయన మైండ్ సెట్, ఆయన ఏజ్ పర్ఫెక్ట్ ఇప్పుడున్న రాజకీయానికి. నాకు అడిగితే ధర్మాన ప్రసాద్ గారి మీద గుండు శంకర్ అనే వ్యక్తికి మనం ఓటేయడం వల్ల లాభం ఏంటంటే, ఇక్కడున్నోడికి ఇక్కడే ఉపాధి కల్పిస్తారు, ఇక్కడున్నోడికి ఇక్కడే ఉపాధి కల్పిస్తానని చెప్పి మాటిస్తున్నాడు ఆయన. అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పథకాల్లో చాలా వరకు పథకాలు కంటిన్యూ అవుతాయి. అవి కాకుండా ఇక్కడ ఈ నియోజకవర్గం అభివృద్ధికి, అంటే శ్రీకాకుళం టౌన్ అభివృద్ధి, టౌన్ని సిటీగా మారుస్తానని చెప్పి మాటిస్తున్నాడు. టౌన్ని సిటీగా మారుస్తానని చెప్పి మాటిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, టౌన్ని సిటీగా మారిస్తే ఎలా ఉంటుంది. ఇదే శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం టౌను వైజాగ్ సిటీలా తయారైతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి మీరు. నేను చెప్పడం కాదు, మీ ఊహ వదిలేస్తున్నాను. అదే ఉన్న 5 సంవత్సరంలో నాకు తెలిసినంత వరకు 50 to 60% గట్టిగా కష్టపడితే పని అయ్యిద్ది. ఆయన పని చేస్తానంటున్నాడు, యువకుడు కాబట్టి మనం ఒక అవకాశం ఇద్దాం. లాస్ట్ టైం వైసీపీకి అవకాశం ఇచ్చాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం అందరం కూడా ఉన్నాం. ఇప్పుడు టీడీపీకి అవకాశం ఇద్దాం, సైకిల్ గుర్తుకి ఓటేసి గుండు శంకర్ని గెలిపించి చూపిద్దాం ఈ నియోజకవర్గం నుంచి. అలాగే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ఓటేసి గెలిపించి చూపిద్దాం. ఆయన పార్లమెంట్కి పంపిద్దాం, పార్లమెంట్లో కొట్లాడతాడు ఆయన. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. ఇక్కడ గుండు శంకర్ గారిని అసెంబ్లీకి పంపిద్దాం. శ్రీకాకుళం జిల్లా నుంచి, శ్రీకాకుళం టౌన్ నుంచి ఒక యువకుడు అసెంబ్లీలో అడుగు పెట్టి మన జిల్లా సమస్యల కోసం గలమెత్తితే ఎలా ఉంటుందో ఒకసారి మీ ఊహగా వదిలేస్తున్నాను. ఇక్కడ నుంచి ఎవడో గలమెత్తిన నాయకులు లేకే మన జిల్లాలో ఇప్పటికీ మొట్టమొదటి స్థానంలో ఉంది వెనకబడిన జిల్లాల్లో.
ఇంక మీ ఊహ వదిలేస్తున్నాను. ఇంకా మీరు వైసీపీయే కావాలి, ఇంకా ధర్మం ప్రసాద్ గారికి ఓటేస్తారంటే మీ కర్మ, మీకు మిమ్మల్ని ఎవడం మార్చలేడు కూడా ఇంక పూర్తి స్థాయిలో. మీ సంఖ మీరు నాకడం తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు. ఓటేయాలనుకున్న వేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ చూసాం వాళ్ళని, ఆయన రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నారు. సో ఒక అవకాశం ఈయనకి ఇద్దాం. ఈయన చేయలేదనుకో దింపేద్దాం. ఆయన 5 సంవత్సరాలు కూడా ఉంచొద్దు, దింపేద్దాం. ఇంక అర్థమవుతుందా? ఆయన అవసరమైతే నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నేనే రాజీనామా చేసేస్తాను అంటున్నాడు గొండి శంకర్. అర్థమవుతుందా? ఆలోచించుకోండి మీరే. 100కి 100% ఆయనకు అవకాశం ఇస్తే మన భవిష్యత్తులు మారుతాయి. నేను మీలో ఒకడినే. నేనేదో శంకర్కి సపోర్ట్ చేయాలనో లేకపోతే ధర్మం ప్రసాద్ గారిని కించపరచాలనో కాదు. ఆయన 1989 నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ధర్మం ప్రసాదరావు గారు. ఆయన అనుకుంటే ఈ జిల్లాని ఎంతో కొంత డెవలప్ చేసేవాళ్ళు, అట్లీస్ట్ ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసేవాళ్ళు. నాకు తెలిసినప్పటి నుంచి ఈ కాన్స్టిట్యున్సీ అలాగే ఉంది, ఏటి మారలేదు ఈ నియోజకవర్గంలో. నేను 2019 నుంచి 2024 వరకు ఈ కాన్స్టిట్యున్సీలో అటు గారా, ఇటుపక్క శ్రీకాకుళం అర్బన్, శ్రీకాకుళం రూరల్ తిరగడం జరిగింది. నేను ఇవన్నీ తిరిగాను కానీ నాకు ఎక్కడా కూడాను శంకుస్థాపన రాలు తప్ప ఈ అభివృద్ధి అంటే ఒక పలానా ఉపాధి కల్పించే లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, పిల్లలకి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం లోన్స్ ఇస్తాం అని చెప్పి ఇలాంటి స్కీమ్స్ ఏమీ కూడా తెప్పించుకోలేకపోయినాడు ఆయన. తెప్పించి ఇక్కడ ఉన్న యువత ఉపాధి కల్పించలేకపోయినాడు. సో కొత్త తరానికి అవకాశం ఇద్దాం. ఒకే ఒక్క అవకాశం, మళ్ళీ వద్దు, ఒకే అవకాశం. ఆయన చేయలేకపోతే మధ్యలోనే దిగిపోతాను అంటున్నాడు. మనలో ఒకడు సామాన్యుడు. ఒకసారి ఆలోచించుకోండి. సామాన్యుడిని అసెంబ్లీకి పంపిస్తే కింది స్థాయి ప్రజల సమస్యలను ఏ విధంగా మాట్లాడతాడు అనేది ఇంత మించి మీకు నేను చెప్పలేను. జై హింద్.